వర్తమానం యొక్క పేరు శక్తివంతమైన. ఎప్పుడు వర్తమానం చెప్పాలండి. ద మైటీ కాంక్వెర్డ్, ద మైటీ కాంక్వెర్, శక్తివంతమైన జయశాలి. పార్ట్ 1 ఒకసారి చెప్పాను. ఎందుకో దీన్ని తీసుకున్నాను. ఈరోజు వారమంతా పుస్తకాలు తిరగేదిగా దీని రెండో పార్ట్ 2 మీద నేను మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రములో కలుగును గాక. బాధ చేయడం సామాన్యమైన విషయమో కాదు. సత్యము చెప్పాలి, సర్వ సత్యముని చెప్పాలి. బాధ విషయంలో ప్రభువైన యేసు లెక్క అడుగుతారు. అందుకనే అకార్డింగ్ టు మెసేజ్ చెప్పాలి, అకార్డింగ్ టు వర్డ్ చెప్పాలి, అకార్డింగ్ టు బైబిల్ చెప్పాలి. అర్థమవుతున్నాయా? కనుక ఏదో మానవ జ్ఞానము తెచ్చుకున్నది ఇది ఇక్కడ చెల్లుబాటు కాదు. ఇక్కడే కదా ఎక్కడ చెల్లుబాటు కాదు. కనుక ప్రియులారా, పాపం గడుపుకునేది అంతకన్నా కాదు. కనుక కొంచెం సేపు దేవుని మాటలో మరి వినాలని కోరుతా ఉన్నా. ఇంకా చాలామంది ఎలిజబెత్ రాలేదు, క్రిస్టోఫర్ గారు, ఇమ్మానియల్ గారు ఇంకా ఆబ్సెంట్లు కనబడతా ఉన్నాయి మనకి. సరే, వచ్చిన వాళ్ళతో దేవుడు తన వాక్యమును ఖచ్చితంగా మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. క్రిస్టోఫర్ గారు మాటలోకి వచ్చారు. 105 ఏళ్ళు ఆయన రాకడ ఆలస్యమైతే కూర్చోండి. ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీద మాట్లాడతాను. ముందు యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశాడట. ఏం చేశాడు? ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో, తన స్వజనులతో ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశాడు. ఐగుప్తు నుండి కనాన దేశం వరకు ప్రయాణించాడట ఆయన. పిల్లలు మీ అదుపులో ఉంచాలని ప్రవక్త చెప్పాడు. నేను కూడా చెప్తున్నా. పాల్గారు రెండో కూటం ఎప్పుడు పెడతారు మనకి, ఇంక తప్పదు. నిద్రకు వచ్చే సమయము. తన ప్రజలతో వింటున్నారా? ఓకే, లేకపోతే లోపలికి వెళ్ళి ఫ్యాన్ వేసి చూడు. తన ప్రజలతో ఏం చేశాడు? సుదీర్ఘమైన ప్రయాణం చేశాడటండి. తన ప్రజలను కనాను చేరు వరకు కూడా తన ప్రజలతోనే ఉన్నాడట. ఆ స్తంభము ఈ స్తంభం అని చెప్పకు, కానీ ప్రవక్త ఏమన్నాడే? సుదీర్ఘమైన ప్రయాణం. ఎవరితో? తన ప్రజలతో, ఐగుప్తీయులతో కాదు. అర్థమైందా? ఎవరితో చేశాడు? తన ప్రజలతో ప్రయాణించాడు. ఈ దినము ఆయన మనతో ప్రయాణించకపోతే ఈ సుదీర్ఘ ప్రయాణము మనము కొనసాగించలేము. ఇప్పుడు అర్థమైందా? అది ఆమెను హల్లెలూయా. కొంచెం సేపు శ్రద్ధగా విన్నాం. అర్థమైనా? హల్లెలూయా. జ్ఞానులంట యేసు క్రీస్తుని కనుగొనడానికి సుదీర్ఘమైన ప్రయాణం చేశారంట. జ్ఞానులు సుదీర్ఘమైన ప్రయాణం. వారికి దీర్ఘ ప్రయాణమే పాపం. వారు పగల ప్రయాణించాలి, రాత్రి పడుకోవాలి. పగల మార్గదర్శకత్వం వహించడానికి పెద్ద నక్షత్రం పగలే ప్రకాశించింది. ఎప్పుడు కూడా లోకానికి, లోక సంబంధమైన మాటలకి విరుద్ధంగా అచేతముగా ఉంటుంది వాక్యము. ఇప్పుడు అర్థమైందా? లోకం యొక్క దృష్టిలో నక్షత్రాలు పగలే, రాత్రే ప్రకాశించాలి. దేవుని యొక్క అంటే అవసరార్థం నక్షత్రం పగల కూడా ప్రకాశిస్తుంది. అది దాని అర్థం. మరలా పగల ప్రకాశించే నక్షత్రాలు మళ్ళా ప్రకాశించిందా? అవసరం లేదు. అవసరమైతే పగల కూడా అది ఏమైనా. హల్లెలూయా. జ్ఞానులు యేసుక్రీస్తుని కనుగొనడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఒక సుదీర్ఘం. అది నెల, 2 నెలల, అది సంవత్సరాలు, 4 సంవత్సరాల, 40. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఎన్నేళ్ళు ప్రయాణించాడు? 40. ఇదన్నీ దీర్ఘ ప్రయాణాలు కాదా? హల్లెలూయా. ఇప్పుడు శాపదేశపురాన్ని కూడా సొలొమోను మహారాజుని కలుసుకోవడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసిందట. నాకు ఆశ్చర్యమే. దేవుని గురించి విన్నదట. అంతే. నేను ఆయన దేవుణ్ణి, ఆయన దేవుని అద్భుతాలను చూడాలి. ఏమండి, ధనవంతుల కోరిక కలిగితే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు, బ్యాంకాక్ వెళ్ళిపోతాం, లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోతాం. డబ్బు ఉంటే, పెట్టినంటే డబ్బు ఉంటే ఏం చేస్తాం? ఎక్కడికైనా. వారు దేవుని మహిమను, దేవుని అద్భుత కార్యములను చూడడానికి శాపదేశపు రాణి వెంటనే ఒక సుదీర్ఘ ప్రయాణం నేర్చుకుని సహారా ఎడారి మండిపోతుందటండి.
ఎడారి గుండా వారు నదులు గుట్టలు కొండలు దాటి జ్ఞానులు. ఈయనేమో అరణ్యములు దాటుతూ వాళ్ళ ప్రజలతో ఈయన. ఇప్పుడు అర్థమైందా? శాపదేశపు రాణి సుదీర్ఘమైన ప్రయాణం చేసేదా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు తన భార్య ఆయన వధువుతో ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఒక సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన భార్య నిత్య జీవం చేరు వరకు, పరదేశం చేరు వరకు ఆ ప్రయాణికులతో పాటు ఉంటాడు. తాను కూడా వారితో ఏం చేస్తాడు? ప్రయాణిస్తూ ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడనే దానికి లెక్కలేనని కళలు, దర్శనములు, స్వప్నములు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, స్వస్థతలు మనకి జరుగుతూ ఉన్నాయి. మనతో ఉన్నందుకు మనతో రుజువు అవుతుంది. కానీ మనం గుర్తించలేని ఒక స్థితిలో మనము. చూడండి, ఎవరు ఇటు చూస్తున్నారు, వస్తారేమో నా అదృష్టం కొద్ది. ఇప్పుడు ఇక్కడ ఎవరు టచ్ ఆడుతున్నారు? రంజిత్ కుమార్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? పెట్టినారా? ఇప్పుడు ఏం చెప్పాను? అది ఆమె గమ్యము చేరు వరకు కూడా ఏం చేస్తాడైనా 2000 సంవత్సరములుగా ఏం చేస్తాడు? తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. భర్తతో భార్య ఉంటే భార్యకి ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. ఆమెకి ఏ భయం ఉండదు. అవును కదా? ఇంకొకళ్ళు నువ్వు పిల్లలు తీసుకుని వెళ్ళిపో అంటాడు. ఏమండి మనసు వస్తుందండి? వెళ్ళలేం కదా? పిల్లలు తీసుకుని వెళ్ళిపోవడమా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు తీసుకెళ్ళి నువ్వు అప్పగించి తిరిగి రావాలి. అప్పుడు భార్య పిల్లకి ఎంతో భరోసా, ధైర్యము. ఆమె హల్లెలూయా. అందుకని ఒంటరిగా పంపడం ఎంత మాత్రమో ఇష్టపడను. నా ఉంచేది వచ్చేయండి. నేను ఇంకా వర్తమానంలోకి వెళ్ళలేదు, ఇంటరాక్షన్లో ఉన్నాను నేను. ఎక్కడికి? సరే అయితే వినండి. ఇప్పుడు అర్థమైందా? సుదీర్ఘమైన ప్రయాణములు 4 చెప్పాను. ఎన్ని? ఇశ్రాయేలు ప్రజలతో తన దేవుడు. అర్థమవుతుందండి? ఒక రాజుని కలుసుకోవడానికి శాపదేశపు, ఒక దేవుని కలుసుకోవడానికి జ్ఞానులు, తన భార్యతో ప్రయాణించడానికి దేవుడు. ఈ 4 మీద ఒక వర్తమానం చెప్పను. అలాగా ఒక వర్తమానం వద్దు, కానీ దాని మీద నేనేమి చెప్పను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల ఏంటంటే ఒక ప్రయాణము, ఈ ప్రయాణికులతో దేవుడు ఉన్నాడు. మనం యాత్రికులు ఉన్నాం, ప్రయాణికులమై ఉన్నాం, మరియు పరదేశులమై ఉన్నాం. ఆయన లేకపోతే ఈ ప్రయాణం నువ్వు కొనసాగించలేవు. నువ్వు ప్రయాణించే టికెట్ లేకపోతే వెళ్ళగలవా? వేరే దేశాల్లో పాస్పోర్ట్ లేకపోతే వెళ్ళగలవా? ఆ దేశం ఇచ్చి వీసా లేకపోతే వెళ్ళగలవా? ఏమైనా హల్లెలూయా. చూసారా? ఆత్మ సంబంధముగా ఈ ప్రయాణములకు దేవుడు లేకపోతే నువ్వు ప్రయాణించలేవు. నువ్వు ప్రయాణించేది భూమి మీద నుంచి భూమి మీద కాదు, నువ్వు భూమి నుంచి పరలోకాన్ని ప్రయాణిస్తున్నావు. అందుకే నీ జనులు తిని నమ్మరు. రోడ్డు ఏది? అవునా? వంతులుంటే పిల్లర్లయ్యి. రోడ్డు ఏది? పిల్లర్లయ్యి. వంతునేది? అదేది ఇదేది? నో 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 నో. ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. ఏమంటే దేన్ని దేవుడు ఒక స్పిరిచువల్ జర్నీ. ఇది ఏర్పరచబడిన వారికి తప్ప మిగతా వారికి ఇది నరకది కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైందా? అసలు ఆయన దేవుడని కూడా మనకు అర్థం అవ్వలేదు. ఆయన ఎవరు దేవుడో వాళ్ళదే మొత్తం. అది మన విధానం ఆనాడు. కానీ నేడు మన విధి విధానం మార్చాడు ఆయన. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. చూడండి, ప్రభుని యేసు క్రీస్తుకి నట్టండి ఆయన ఒక దేవుడై ఉండి ఒక మనిషి చేత బాప్తిసం పొందాడటండి. ఇప్పుడు ఒక యూదుడు మరొక యూదుడికి బాప్తిసం ఇచ్చాడట. ఒక యూదుడు అర్థం అలా చేసుకోండి. పేతురు యూదుడు ఏంటి, మరొక యూదుడికి బాప్తిసం ఇచ్చాడు. అక్కడ మనుషులే బాప్తిసం ఇచ్చారు. ఇప్పుడు చివరి అన్యుడికి మరొక అన్యుడు బాప్తిసం ఇవ్వబోతున్నాడటండి. మీరు అర్థం చేసుకోండి, చక్కగా వినండి. నేను పెద్ద మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసాను, గందరగోళం తెచ్చాను. ఇక్కడ పెద్ద ఆల్జీబ్రా ఏమి చెప్పను. ఇక్కడ అర్థమవుతుందండి. ఆమేన్ హల్లెలూయా. చివరి వ్యక్తి ఎవరు బాప్తిసం ఇవ్వబోతున్నారు? అది అక్కడ యూదులుగా అయిపోయింది.
ఇప్పుడు బాప్తిసం ఎవరికి? అంజులుగా అంజులు ఖచ్చితంగా. ఇంకో మాట చెప్పొచ్చారు ఆయన, యూదుల మధ్యకి ప్రవక్తలు మోషే ఏలియాలు వెళ్ళినప్పుడు మోషే బైబిల్ చదువుతారటండి. ఏ బైబిల్? కొత్త నిబంధన చదువుతాడు. అదే చదువుతాడు. అది ఏ వర్తమానమో? అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయమో 38వ వచనమో మోషే చదువుతాడు. 2వ అధ్యాయమో 38-42 దాకా ఎవరు చదువుతారు? చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏలియా బాప్తిసం ఇస్తాడు. అది ఇప్పుడు అర్థమైంది మీకు? ఈ నామములోనే మనకు మొట్టమొదటి నామం దొరికింది కీర్తనలో. అర్థమైందా? ఇదానికి దీని మీద వెళ్ళాను, ఇది ఆపేస్తాను, మీకు అవగాహన కోసం చెప్పాను. వాళ్ళు కూడా ఏముంది? బాప్తిస్వాలో పురాతన కాలం నుండి వారికి బాప్తిసం ఉంది. లోకం నుండి బయట, ఐగుప్తు నుండి బయట పెట్టగానే వాళ్ళు బాప్తిసం పొందారు. నువ్వు లోకం నుండి బయటకు వెళ్ళి చూడలేదు, మనందరం బాప్తిసం పొందాం. చూసారా? బాప్తిస్వాన్ని చాలా తేలిక. నో 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 బాప్తిస్వాన్ని ఎవరు కూడా తేలిక తీసుకోకూడదు. నీ కర్మ జన్మ పాపముల నుండి పరిపూర్ణమైన విడుదల కలగ చేయనిదే బాప్తిస్వము. అది ఒక బహిరంగ సాక్ష్యము. నువ్వు బాప్తిసం అన్నట్టు దేవుడు దేవతలు చూస్తారటండి. దానికి అంత కథ ఉంది. దాని మీద వెళ్ళాం. చాలా రకాల బాప్తిసాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు నేను చెప్పను. అది ప్లీజ్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఐ మీన్ హల్లెలూయా. చాలా మందిని ఇప్పుడు చూద్దాం ప్రియులారా. 2వ అధ్యాయం, అది 7వ అధ్యాయం కదా, 2:38-42 దాకా. అది ఎవరు చదువుతారు? నమ్ముతారు మీరు? సంఘశాఖలలో ఇక్కడ ఎక్కడ రాయబడింది అని అడుగుతాడు ఆ మాటని. ఇక్కడ ఎక్కడ రాయబడింది? అది దేవుని హృదయంలో రాయబడింది. అది ప్రవక్తలో నుంచి బయటకు వచ్చింది. అది మ్యాగ్నెట్ టేప్ మీద రికార్డ్ చేయబడింది. మళ్ళీ ఈ పేపర్ మీదకి రాబడింది. అది ఈ దినము కాపరి యొక్క స్వరంలో బయటకు వస్తుంది. అది ఎంత స్టోరీ ఉన్నది దానికి. ఎక్కడ రాయబడింది అని అన్నీ తప్పిపోయారు వాళ్ళంతా. ఎక్కడ రాయబడింది చూపించు. నీ ప్రవక్త పేరు ఎక్కడ రాయబడి, నేను నమ్ముతాను. ఏంటి రాయపడతాయేటి? కన్య గర్భం ధరి కుమారుని కను మరి అమ్మ గర్భం ధరించి రాజకులు మరి గర్భం ధరించి కుమారుని కంటాను ఉంది. అక్కడ ఏముంది? కన్య కాని ఉంది. అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలా? మరి అమ్మ అంతేనా? ఏమండి అంతేనండి? అంతేనా? అక్కడ యోసేపు భార్య మరి అలా హెడ్డింగ్ లిటర్ అది ఏంటి? ప్రవచనం. దాన్ని ఏం చెయ్యాలా? నమ్మడం. దాన్ని నువ్వు నమ్మడానికి ఒక ఏర్పాటు చేశాడు. ఒక పద్యానికి ఒక తాత్పర్యం చెప్పేవాడిని ఏర్పరిచాడు. ఇప్పుడు అర్థమైందా? పద్యానికి తాత్పర్యమో తెలియపడినట్టు ఏం చేస్తాడు? పద్యం ఉంటే చదివి వెళ్ళిపోతాడా? చదివి వెళ్ళిపోతే ఉపాధ్యాయుడు కానే కాదు, తాత్పర్యం చెప్పేవాడే. దేవుడు తన ప్రవక్త ద్వారా నీకు తాత్పర్యం చెప్పాడు. ఈ బోధలన్నీ చుట్టూ తాత్పర్యం లేని బోధలు. అందుకే అక్షరం చెప్పిన ఆత్మ జీవింప చేయను. అందుకనే నేను నీ పరిశుద్ధాత్మ కిందకి రానియడలా, రక్తము క్రిందికి రానియడలా, వాక్యము క్రిందికి, వర్తమాన క్రిందికి రానియడలా ఎంతే సంగతులు చిత్తగించవలెను. అర్థమైందా? కిందకి తెచ్చాడు. లాజరు లేఖనముల కింద ఉన్నాడు. ఎక్కడున్నాడు లాజరు? ఎక్కడున్నాడు? కురుపుల కింద లేడు, పేదరికం కింద యేసు క్రీస్తు క్రింద ఉన్నాడు. అందుకనే లాజరునికి తీసుకొచ్చేయండి, బాధపడుతున్నాడు. ఇసారండి ఆ గొప్ప యజమానుడు ఏమన్నాడు? తన పని వారికి అప్పగించాడు. లాజరు ఎందుకయ్యా? దిక్కుమాలి శరీరం, దాన్ని బట్ట విడిచినట్టు విడిచిపెట్టాయి, బట్ట పడినట్టు పడిపోవాలి. అది అర్థమైందండి? చక్కగా లాజరుకి ఏం చేశారు? ఆరోహణం ఇచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్ హల్లెలూయా. ఈ లోతుల్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు భూలోకంలో ఉండినట్టు ఉండదు. నీ ఇంట్లో, నీ సంఘములో, నీ ఉద్యోగములు కూడా నీవెక్కడో విహరిస్తున్నట్టే ఉంటుంది. ఆయన నామస్మరణం అంత గొప్పది. నువ్వు పొయ్యలిగితే ప్రార్థించాలి, నువ్వు ముద్దగలిపితే ప్రార్థించాలి, ఈ గడ్డ మీద బ్లేడ్ వేసినప్పుడు నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రతిదీ కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. మనమన్నీ మర్చిపోతాం. ఈ భోజన పదార్థములను, ఈ అన్నోదకములను మీరు పవిత్రపరచండి. లోకస్తునికి అది లేదు.
అందులో విషం ఉంటే నీకు అమృతంగా మారుతుంది. అందులో దోషం ఉంటే దోషము ప్రార్థన ద్వారా కొట్టివేయబడుతుంది. నువ్వు తినడానికి అది పవిత్రం అవుతుంది. ఇంకా కొన్ని రసాయనాలు కలిపి పండించినా సరే ఆ ఆహారంని నియమించేయదు. అది నా యొక్క ప్రగాఢ విశ్వాసము. మరి అర్థమవుతుందా? మీరు వినండి కొంచెం సేపు. కిషోర్ గారు పర్లేదా? ఓకే, ఇప్పుడు ఏం చెప్పానండి? ఏం చెప్పాను? ఓకే, మీకు అది సందర్భం అర్థమైందా? అది మనం చూడం, అది మనం కూడా చూడకూడదు. అది నేను చూస్తానంటే నువ్వు నశించిపోయినట్టు లెక్క. అది అర్థమైందా? మనం చూస్తాం. అది సంఘం ఆరోహణమైన తర్వాత శిలువ మీద అట్టండి మారు మనసు పొందని ఒక పాపిని ఇదివరకు చెప్పాను, మరలా ఎందుకో ఈ మాట వస్తుంది. యోధా పాతాళానికి తీసుకుపోయాడు తనతో పాటు. ఎక్కడ తీసుకుపోయాడు? యోధా చనిపోయే వరకు, శిలువ మీద చనిపోయిన వాడు యోధా చచ్చిపోయే వరకు ఉన్నాడు. యోధా ఆ పాపిని ఈ పాపి తీసుకుపోయాడు ఎక్కడికే? మారు మనసు పొందిన ఒక పాపిని ప్రభుని యేసుక్రీస్తు పరదేశికి తీసుకెళ్ళి అప్పగించాడట. ఇప్పుడు అర్థమైందండి? మారు మనసులో ఏముంది? నిత్య జీవం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఖచ్చితంగా అదే. మీకులాగా నేను కూడా నిత్య విద్యార్థిని. నేను రోజు చదువుకోవాలి. నేను ఆత్మ సంబంధమైన పరిశుద్ధ బైబిల్ ప్రబోధకండి. తప్పదు, ఇది నాకు. మీకు తప్పదు. మీరు కొంతకాలం చదివి మానేస్తారు. కానీ ఇది మూపురు ఉన్నంత వరకు నేను ఏదోటి తిరిగేత్తనే ఉండాలి. ఎందుకంటే సంఘానికి ఆహారము ఇవ్వాలి. మీ అందరి సహకారం వల్ల ఈ ప్రపంచానికి వర్తమానం వెళ్తుంది. దాని గురించి మీరందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, గుప్పుళ్ళు ఇప్పుతూ ఉన్నారు. నిజంగానే పిడికిళ్ళే కాదు, గుప్పుళ్ళు ఇప్పి ఈ సహకారం చాలా గొప్ప సహకారం. ఎప్పుడు అలాగ రాకడ వరకు సహకరించాలని కోరుకుంటామని దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు చూడండి ప్రియులారా, అలాగ తీసుకెళ్ళటలో ఆయన జయశాలి. ఎవరైనా జయశాలి. ఒక పెద్ద పేరు అయినా నేను జయశాలి అని పేరు పెట్టుకుంటాను. మానవుడు జయశాలి అనే పేరు పెట్టుకోకూడదు. అతను మానవుడు జయశాలి అని, ఎందుకంటే అతనికి దేవుడిస్తే తప్ప జయం రాదు. మన ప్రవక్త అనేక సార్లు ఓటమి గురైనప్పుడు ప్రార్థించిన తర్వాత నిన్ను స్వతహాగా జయశాలిని కాను అన్నాడు. మాట అర్థమవుతుందా? నేను స్వతహాగా జయశాలిని కాను, ఎవరో ఒకరు నాకు జయమిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అందువల్ల ఏంటంటే ఆయనే శక్తివంతమైన జయశాలి, వాటమి నెరగని దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందండి? సరే కూర్చోండి. ఇది పూర్తి చేసి మిమ్మల్ని మీకు వదిలేస్తాను. శక్తి పూర్తి జయశాలి. ఆయనకి వాటమి ఉందా? ఒక్క విషయం చెప్తా, ఆయనకి అపజయం లేదు, సాతానికి జయం లేదు. ఇప్పుడు ఈ మాటలు అర్థం చేసుకోండి. ఆయన ఎవరండి? శక్తివంతమైన ద మైటీ కాంక్వర్ అని రాయబడిందండి. చూసారా? శక్తివంతమైన జయశాలి. ఏమి ఎన్ని ఎంత అపూర్వ సృష్టి అండి! అపూర్వ సృష్టి ఇది. ఎవరి వలన సాధ్యమవుతుందండి అది? నువ్వు ఒక చిన్న మొక్కను పుట్టించగలవా? ఒక ఇసుక రేణువుని నువ్వు చేయగలవా? ఒక 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 ఉదయాన్ని నీవు ఆ సూర్యుని చేత ఉదయింప చేయగలవా? అతను జయశాలి. మామూలు జయశాలి కాదు, శక్తివంతమైన జయశాలి. అది ద మైటీ కాంక్వర్, ఓటమెరిగిన వాడు. ఏం చెప్పానండి? ఎవరైనా ఇప్పుడు సంఘము జయశాలిగా ఉండాలంటే శిలువ ద్వారానే అన్నాడు. మీరంతా ప్రతిదినం జయించాలంటే శిలువ ద్వారా. శిలువ ఎలాంటిదంటే నశించేవాడికి వేరుతనము, రక్షించబడేవాడికి. ఇప్పుడు మీకు దైవ శక్తి ద్వారా ఏమవుతున్నారు? లోకమును జయిస్తూ ఉన్నారు. ఎవరైనా జయించాలంటే శిలువ ద్వారా అన్నాడు. ఇప్పటికి మనకి ఆశ్చర్యం వేస్తుంది. శిలువ మీద చనిపోయిన వాని ద్వారా మీరేమవుతున్నారు? జయశాలులు అవుతున్నారు. అంటే మీకు జయము ఎవరో ఒకరు ఇవ్వాలన్నమాట. మీకు మీరుగా స్వతహాగా జయశాలులు మనము కాము. మరి అర్థమైనా?
స్వతహాగా మనము కాము. ఎవరైనా జయించాలంటే ఏం చేయాలి? శిలువ ద్వారానే వారు జయశాలులు. లేకపోతే జయము మనిషికి. అందుకని మానవుడు వాడిపోతా ఉన్నాడు. ఏమవుతున్నాడు? ఓటమి తప్పదు. యేసుక్రీస్తు లేని జీవితము ఓడిపోతుంది. ఇవాళ ఏదో గెలిచినట్టుగా ఉంటుంది, అదో రకంగా అదో రకం. కానీ చివరికి అది ఓటమికి వెళ్ళిపోతుంది. అది అంజనాలు ఓడిపోవట్లేదండి. టిప్పు సుల్తాన్ వాళ్ళ యొక్క వంశ చరిత్ర చదివేంతే. ఇప్పుడు ఏం చేస్తాను? టిప్పు సుల్తాన్ అంటే మాట్లాడి, అతను రాజు కదా. శ్రీరంగపట్నాన్ని అతను కోట ఉంది. ఇప్పుడు అది ఏంటి? వాళ్ళ బంధు వరకు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏమవుతున్నారు? చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బళ్ళు అవేసి బతుకుతున్నారు. మా తాత కత్తి పట్టుకుని యుద్ధం చేసిన వాడు, నేను తోపుడు బండి బతకడానికి. ఇప్పుడు అర్థమైందా? అవి ఉన్నాయా? రాజ్యాలు ఉన్నాయా? రథములు, రౌతులు, మంది మార్బలము. ఏమైంది? సిలువ లేని జీవితం ఏమవుతుంది? సిలువ లేని జీవితం నశించిపోతుంది. సిలువ లేని జీవితమా చరిత్రలో మిగిలాడంటే, చరిత్రలో మాత్రమో మిగిలారు. మిగతా వారి గతి ఏమైంది అర్థమైందండి? నీ సంతతి వారి మీద ఆత్మ కుమ్మరించును అన్నాడు ఆయన. నీతిమంతుని సంతానం భిక్షమిత్తుడు కానీ. మరి అర్థమైందండి? సిలువ మీద చనిపోయిన వాడు ఏమిస్తున్నాడు మీకు? జయ జీవితము. మరి అటువంటి రాజుల యొక్క ఒక్క రాజే కాదు, చాలా రాజుల చరిత్రలు చదివారు. వారి సంతానం ఇప్పుడు భూమి మీద ఏం చేస్తున్నారండి? చాలా మంది భిక్షమెత్తుతున్నారు. జెండా కనిపెట్టిన పింగళి వెంకయ్య గారి కూతురు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏదో అంట్లు తోముకుని బతుకుతుందంటే వెంటనే ఆవిడ మీడియా ముందుకు వచ్చి, నాకు అలాంటి పరిస్థితి లేదు, నేను చాలా చక్కగా ఉన్నాను, మీరు అలాంటి పుకార్లు చేయకని ఆవిడ వెంటనే బయటకు వచ్చి చెప్పారు. ఆమె ఇప్పుడు అర్థమవుతుందండి. ఆమె హల్లెలూయా. కానీ కొన్ని పుకార్లు చేస్తాయి నిజంగానే. అటువంటి సంతానములు, అటువంటి మరి ఆ రాజులు చివరికి వచ్చేసరికి, ముది మనవులకు వచ్చేసరికి ఏమియో మన నవాబు గారు రాసి కూడా అలాగే అయిపోయింది. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. సరే, ముందుకు వెళ్దాం. ఇంకా ఏం చెప్తానని మీరు చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరెందరో జయశాలులు ఉన్నారటండి. వారందరూ తమ ఆయుధముల చేత ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నారంట. అయితే వారు జయించలేకపోయారు. ఎందరెందరో ఆయుధముల చేత ఈ ప్రపంచమును జయించాలని అనుకున్నారు. అయితే వారు ఈ ప్రపంచమును జయించలేకపోయారు. ఆయుధము చేత ప్రపంచాన్ని ఎవరు జయించలేరని చెప్పాడు ప్రవక్త. కేవలము ఒక సామాన్యమైన ఫలము తీసుకుని, ప్రేమను ఫలము తీసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం చేశారు? ప్రపంచమును జయించాడు. ప్రేమలో అంత గొప్ప శక్తి ఉంటుందండి. ప్రేమ అంటే చాలా మంది ప్రేమ, కానీ అందులో ఏముంది? శక్తి ఉంది. అందులో శక్తి ఉంది. చాలా మంది ప్రేమిస్తారండి, తొందరపడి ద్వేషించలేరు. ప్రేమలో ఉన్న శక్తి గుర్తెరిగితే తప్ప నువ్వు ప్రేమించలేవు. ప్రేమలో అంతా శక్తి ఉంది. ఆ శక్తి చేత ఆయన ఈ ప్రపంచంలో జయించాడు. కత్తి చేత, ఆయుధం చేత ఎవరు చేయలేని పని ఆయన చేసి జయించలేరు. నేను జయించబడాను కనుక నీవు అదే ఫలము చేత ఈ ప్రపంచమును జయించుకురా. నా వల్ల నీవు కూడా జయశాలి అవుతావు. అర్థమవుతుందా? రిలేటెడ్గా ఉందా లేదా? కొంచెం జాగ్రత్తగా విందాం కొంచెం సేపు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూశారా? ఆయన జయశాలి, ఆయన శక్తివంతమైన జయశాలి. అయితే సంఘము జయశాలి. మైటీ, ఆల్ మైటీ గాడ్ అనేది రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరు జయించలేకపోయారు. మహిమ గుమ్మముల నుండి ఆయన దిగి వచ్చి ఏ ఆయుధములు లేకుండా కేవలం తన ప్రేమ చేత మాత్రమే ఈ ప్రపంచమును జయించను అని ఉంది అక్కడ. ఎక్కడికి దిగి వచ్చాడు? దేవుడిని రుజువు చేయడానికి కొన్ని చెప్తాను, గతంలో కూడా చెప్పాను. ఇందులో కొత్త వారు ఎవరైనా ఉంటే వారు వినడానికి వీలవుతుంది. దేవుడు
ఒక మానవుడు నీళ్ళను ద్రాక్షరసంగా చేయగలడా? ఒక విందుకి ఆహ్వానించబడ్డాడు అని అనుకుందాం. ఒక విందుకి మనం ఆహ్వానించబడ్డాం. అక్కడ చికెన్ అయిపోయింది, లేదా మటన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. నువ్వు తిరిగి సృష్టించగలవా? ఓకే, ఐఎమ్ అగ్రీ అబౌట్ యువర్ ఆన్సర్. చూడండి, ఇప్పుడు చూద్దాం. చికెను కలుగును కాకని అనలేము కదండి. అక్కడ ద్రాక్షరసం ఏమైపోయింది? రాతి పాన్లు ఎలా ఉన్నాయి? అతి ఖాళీగా ఉన్నాయని చెప్పాలి. రాతి పాన్లు ఎలా ఉన్నాయి? ఎంటీ, వాటిని ఏమంటారు? ఎంటీ వెజల్సా? ఎంటీ, ఖాళీగా ఉన్నాయి. కానీ అక్కడికి ఒక వివాహ ఆహ్వానమును పురస్కరించుకొని తన వారితో ఒక విందు చేయడానికి లేదా ఆనందించడానికి సరాసరి దేవుడే లేడు అక్కడికి. అవునా? ఎవరో కబురు తెచ్చారు, ద్రాక్షరసం అయిపోయింది అన్నారు. ఏమైపోయింది అన్నారు? ఎక్కడ ఉన్నాయి ద్రాక్షరసం? కుండలు ఎక్కడ ఉన్నాయని మనం ఏం కుండలు అంటాం, లొట్టు కుండలు ఎక్కడ ఉన్నాయని అడుగుతాం. అంతేనా? అది రాతి బాణలో అలా ఒకసారి తొంగి చూశాడు. ఆయన ఏమన్నా వీటి నిండా నీళ్ళ నింపండి అన్నాడు. ఏమన్నాడా? వీటి నిండా నీళ్ళ నింపండి. వాళ్ళకి దేవుని పనులు అర్థం అవ్వండి. ఇదేంటి నీళ్ళు గినిపోతాడా వీళ్ళకి? నీళ్ళు మేము తాగిన వాళ్ళమా? అక్కడ ఉంటారు, కొంతమంది ఉంటారండి, అందరూ నమ్ముకునే వాళ్ళు ఉంటారండి. పెళ్లికి అన్ని రకాల వాళ్ళు వస్తారా? వధువు వెళ్తుంది, సంగశాఖ వెళ్తుంది, అన్యుడు వెళ్తాడు, కేవలం వధువు వెళ్ళిపోద్ది అక్కడికి. ఏమో చెప్పండి, అన్యులు రారండి, సంగశాఖల వాళ్ళు రారా? మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అది? మిగతా వాళ్ళకి ఎలా ఉంది? నీళ్ళ మీద తాగమా? నీళ్ళు చేత నింపిస్తున్నాడు, నీళ్ళు పోతాడో మాకని అనుకుంటావు. బట్ దేర్ ఈజ్ ఆల్మైటీ గాడ్ ఈజ్ దేర్. సర్వశక్తివంతమైన దేవుడు ఎవరున్నాడు? మరియమ్మ గారు అంటుంది, మీరు ఏమీ డిస్కషన్ పెట్టకండి, పోదాలో ఆయన చెప్పిన పని చేయండి. ఆయన చెప్పిన పనే రాతి బాణల నిండా. నీ ఏ ప్రార్థన చేశాడో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రమో నీళ్ళను ద్రాక్షరసంగా మాట్లాడండి వినలేదా ఎప్పుడును? మరి ఎందుకు మాట్లాడరు? వడ్డించారేంటిది? ఇప్పుడు పట్టుకెళ్ళిపోయండి, ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు అర్థమైందండి. నీళ్లను ద్రాక్షరసంగా చేయువాడు మానవుడు చేయలేని పని. ఇప్పుడు ఎవరు చేశారు అక్కడ? జయశాలి, శక్తివంతమైన జయశాలి ఒక సూచక్రియ చేశాడు అక్కడ. అప్పుడే అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ వెంబడించాలి అసలు. కానీ ఆ సూచక్రియ కొంతమంది చూశారు. మిగతా వాళ్ళు అబ్బా భలే ఉంది ద్రాక్షరసము, ముందు జబ్బు రసం పోసాడు, ఇప్పుడు మంచి రసం పోతాడు అనుకున్నారు. ముందుది కూడా ద్రాక్షరసమే, కానీ దానికన్నా ఇది రుచిగా ఉంది. ఆమె హల్లెలూయా. చూసారండి, ముందుది ద్రాక్షరసమే, అది వాక్యము, దానికన్నా రుచిగా ఉంది వర్తమానం. ఇప్పుడు అర్థమైందండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా తన భార్యకి పరిపూర్ణమైనది ఇస్తాడు, రుచి కలిగినది ఇస్తాడు, ఆరోగ్యకరమైనది ఇస్తాడు, బలము కలిగించుది ఇస్తాడు. నా యొక్క సొంత ఉపమానం ఇది. అర్థమవుతుందండి. ఆమేన్, హల్లెలూయా. అది జరిగిందా లేదా? ఒక శక్తివంతమైన కార్యం చేశాడా లేదా? నీళ్లను ద్రాక్షరసంగా మానవుడు చేయగలడా? నువ్వు ద్రాక్షరసం నీళ్ళు వల్ల నువ్వు చేయలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు. అప్పుడు మనం ఏమవుతున్నామో? ఆమేన్, హల్లెలూయా. కేవలం మానవులం అవుతున్నాం. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా? నువ్వు భూమి మీద నడుస్తావు, నేను గతంలో కూడా చెప్పాను. దీని మీదకు మరొక ఉపమానం చెప్తాను. నువ్వు భూమి మీద ప్రతి మానవుడు ఎక్కడ నడుస్తాడు? ఎందువల్ల నీవు భారరహిత స్థితిలో నడవలేకపోతున్నావు? భూమికి ఆకర్షణ ఉందా? ఇలా అడిగి తీస్తే మళ్ళీ అడిగి కింద వేయాలి. నువ్వు చేతులు పైకున్నాయా? ఎంత చేత కిందకి వెళ్ళిపోతున్నాయి? కారణం కింద ఏదో. కానీ సముద్రం మీద నడిచాడు, అవునా? 4వ జామున ఎక్కడ నడిచాడు? 3వ జాముని సముద్రం ఎవరిని అడగలడా? సముద్రం మీద మానవుని కూడా నడవనే లేదు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడికి రుజువు కావాలి. దేవుడికి రుజువు కావడానికి మానవుడిని నడవనవడం. ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడండి. వీళ్ళు దెయ్యం నడుస్తున్నారు. వీళ్ళు తెల్లటి బట్టల్లో చక్కని పండువేలలో నడిచి వస్తున్నాడేమో,
ఏమని అరుస్తున్నారు వీళ్ళు? ప్రవక్త అన్నాడు ఆ దినాల్లో ఇలాంటి కొరవ దెయ్యాలు విపరీతంగా సంచరించాయంట. అందుకని ఆ అనుభవం మూలంగా ఆ వస్తున్నాయని దెయ్యమన్నారంటే వీళ్ళు పాపం. తప్పు వాళ్ళది కాదు. అర్థమైందా? ఒక దెయ్యం మన మీదకి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఈ దెబ్బతో మనం చచ్చిపోయాం. మన గురువేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళలేదు, ఏదో పని మీద వెళ్ళాడు. కానీ సముద్రం మీద ఆ 3వ జాములో నడిచి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మానవుడు మట్టి మీద మాత్రమే నడవగలడు. దేవుడు సముద్రం మీద నడవగలడు. ఇప్పుడు వస్తున్న దేవుడు భూమి మీద పాదమును మోపకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోపడంటండి, ఇప్పుడు మోపే అవకాశం లేదు. ప్రవక్త ఇంటి వెనకాలకు వచ్చినప్పుడు ప్రవక్త నేల మీద నిలబడి మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఎందుకు? అప్రయత్నంగా పాదముల వైపు చూస్తే అడుగు ఎత్తులో ఉన్నాయి పాదాలు, భూమికి అడుగు ఎత్తులో ఉన్నాయి పాదాలు. నేను ఎప్పుడు 100కి 110% వర్తమానం నమ్ముతాను. 100కి 100 కాదండి. ఇప్పుడు అర్థమైందండి? ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ నడుస్తున్నాడు దేవుడు? నీటిపైన నడుస్తున్నాడు. నీరు తనని ముంచజాలదు, తన ప్రజలనేది ముంచజాలదు. అది తనని నమ్మిన ప్రజలను అది ముంచలేకపోయింది. తనను కూడా అది ముంచలేదు. అది నీటికి ముంచు శక్తి కోల్పోయింది అన్నాడు. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు ఎవరైనా ఆల్మైటీ గాడ్, దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఆయన మరణమును నరకమును రోగమును సమాధిని జయించెను. జయశాలి దేవుడు లోకమును తన ఖాళీ సమాధిని విడిచిపెట్టాను. అయినా మరణమును సమాధిని నరకమును జయించాడు. లోకమునికి ఖాళీ సమాధిని విడిచిపెట్టేటండి. ఖాళీ సమాధి ఇప్పటికే ఉంది. అది ప్రపంచంలో 7 వింతల్లో చెప్పుకుంటారు. నిజమే, చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే నువ్వు చూడగానే అది వింత అంటావు. నువ్వు తాజ్మహల్ చూడగానే ఎలా ఉంటావు? అబ్బా అద్భుత నిర్మాణం అంటావు. అది వింతే. అది ఎవరు నిర్మించలేరు కనుక. బాబులేని వెళ్తే వేలాడు తోటలు ఉంటాయి. అది వింత. అవి ఎలా వేలాడుతున్నాయి నీకు తెలియదు. అది కానీ వేలాడుతున్నాయి. నిమ్రోజు నాటించాడు చెట్లని, ఇప్పటికే వేలాడుతూనే ఉన్నాయి. బాబులోనియాలో వేలాడు తోటలు వింత, ప్రపంచ వింత. ఇప్పుడు ఏం చెప్పానండి? దేని మీద వెళ్తున్నాం మనము? సమాధిని, మరణమును, సమాధిని, నరకమును, రోగమును జయించాడు ఆయన. జయశాలి. ప్రపంచానికి ఖాళీ సమాధిని విడిచిపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి? శవముల చేత నింపబడిన సమాధులు ఉన్నాయి. అయ్యానే ఇంకా అయ్యే ఏమైనా ఉన్నాయా? వాళ్ళ సమాధులన్నీ ఎలా ఉన్నాయి? శవముల చేత. అంతేనా? గొప్పవాళ్ళకి కూడా అలాగే ఉన్నాయా? సామాన్యులు ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఖాళీ సమాధిని చూడగలవా నీవు? ఆమెను. హల్లెలూయా. ప్రపంచానికి ఏం చేశాడైనా? ఖాళీ సమాధిని విడిచిపెట్టాడు. క్రైస్తవ్యము ఒక ఖాళీ సమాధి మాత్రమే అన్నాడు ప్రవక్త. ఒక దినమా ఆ సమాధుల్లో వాళ్ళు ఉండరు, ఆయన వారు అందులో ఉండరు. దానికి పాత నిబంధన పరిస్థితులు. ఇప్పుడు అందులో లేరాడు. ఇప్పుడు అందులో మీరు చెప్తే లాజరు అందులో ఉన్నాడు. లాజరు అది లాజరు అందులో. కానీ పాత నిబంధన పరిస్థితులు తాను ఒక దినముందు తన ప్రశస్త వధువు మరలా అందులో. ఆమె ఈ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తా ఉన్నాయో. పాత నిబంధన పరిస్థితులు అందులో తాను. అవన్నీ ఏంటి? మనం చెప్పాను. యాకోబట్టండి యోసేపు తండ్రి, ఐగుప్తుకు ప్రముఖుడటండి. అంటే ప్రధానమంత్రి తండ్రి కనుక ఐగుప్తు వైద్యులు 40 మంది 40 దినములు మమ్మీగా చేశారటండి. ఏం చేశారు? ఎంత మమ్మీగా చేసినా వీళ్ళు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ మమ్మీని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి ఏం చేశారు? కనానులో బాధ పెట్టారు. ఎంత దీని మీద చెల్లంక. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రముఖులను మాత్రమే మమ్మీలు చేశారటండి వాళ్ళు.
ఇప్పుడేమో చరిత్ర బయటకు వస్తుందో లేదో, ప్రముఖులు మాత్రమే ఆదికాండంలో ఏం చేయాలి, అలా రాయబడింది. యోసేపు తండ్రి ప్రముఖుడు. మీరు ప్రముఖులు అనుకోండి, మీ తల్లిదండ్రులు కూడా ప్రముఖులే. అక్కడ అర్థమైందా? ఎన్ని సమాధులు? 2 సమాధులు. ఇప్పుడు భూమి మీద ఎన్ని సమాధులు ఖాళీగా ఉన్నాయి? 2. ఇప్పుడు 3వది తర్వాత ఖాళీ అవుతుంది. భూమి మీద దేవుని ప్రజలు సమాధులను ఖాళీగా ఉంచుతారు. ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తుకి సమాధి ఎలా ఉన్నాయి? ఖాళీగా. అది 8వ వింత. నేనైతే 8వ వింత అని చెప్తాను. నేనైతే ఏం చెప్తాను? ఖాళీ సమాధులు ఎక్కడ ఉన్నా సరే అది 8వ వింత. ఏమండి, అంతేనా? 7 వింతలో మానవునికుంటే దేవుడు ఒక వింతను తన కొరకు కలిగి ఉన్నాడట. మానవులు 7 వింతలు తమ కొరకు కలిగి ఉంటే దేవుడు తన కొరకు అతీత వింత. కానీ ఇది ఎవరికి అర్థమవుదు. బయట వాళ్ళకి. కానీ నీవే నమ్మాలి. నా భర్త మరణించి తిరిగి లేచాడు, నీవే నమ్మాలి. నేను మళ్ళీ తిరిగి లేచాను, నీవే నమ్మాలి. నా భర్త సమాధి ఖాళీ ఉన్నప్పుడు 1 దినం ముందు నా యొక్క సమాధి కూడా ఖాళీ ఉంటుంది, నీవే నమ్మాలి. మరి ఎవరు నమ్మజాలది? ఎంత అద్భుతం అండి. ఏం చెప్పానండి? జయశాలి ఆయన ఆదాము జాతి యొక్క భయమును తీసివేశాడటండి. అంటే మరణ భయం తీసివేశాడు. ఆదాము జాతి యొక్క మరణ భయమును నువ్వు నమ్మితే మరణ భయం ఉండదటండి. నాకు మరణ భయం లేదు. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినాను, నాకేం లేదు. ఈ జీవితం మీద నాకు అంత ఆసక్తి లేదు, అంత ప్రేమ లేదు, మరణ భయం అంతకన్నా లేదు. మీరు నమ్మండి. ఆదాము జాతి యొక్క మరణ భయమును ఆయన తీసివేశాడు. నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? నువ్వు జయశాలిగా లేకపోతే నువ్వు ధైర్యశాలిగా ఉండాలి. పిరికోళ్ళు పరలోకి వెళ్ళరటండి. పిరికోళ్ళు స్త్రీలు ఉంటున్నారండి ధైర్యంగానే. అవునా? చాలా ధైర్యశాలిగా చాలా వాళ్ళు ఉంటారు. మగవాళ్ళు ఉండలేకపోతున్నారు. పిరికితనంలో మరణం ఉంది, ధైర్యంలో జీవం ఉందని చెప్పాను నేను గతంలో. మీ ధైర్యమే మీకు జయమిస్తుంది. మీరు ధైర్యశాలిగా ఉండాలి, జయశాలిగా కూడా ఉంటారు. ఇప్పుడు అర్థమైందండి? ఆదాము సంతతికి దేవుడు భయముని తీసివేసాడటండి. 360 సార్లు భయపడకుడనే మాట దేవుడు ఎందుకు గ్రహించాడే? ప్రతి దినము తన సంగమను ఇతరులు కాదండి భయపడవద్దని చెప్తున్నాడు. ఎన్నోసార్లు నేను భయపడతాను చెప్పానండి ఆయన. నువ్వు భయపడవద్దు. నేను ఎలా బోధిస్తున్నాను, కానీ ఈ బాధ విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ గజగజ వణికిపోతే బాగుంటుందండి? ఏదైనా సంగతి విని గజగజ వణికిపోతే బాగుంటుందా? అది నిర్భయమా? అది ధైర్యమా? ఆమెను హల్లెలూయా. తన భార్యతో నువ్వు భయపడకడి. తను రాసిన ప్రేమ లేఖలో ఏముంది? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. ఏ పరిస్థితికి నువ్వు భయపడకు. ఐ యామ్ విత్ యు, నీతో ఉన్నాను. చూసారా? ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, ఏమీ లేక ఖాళీగా ఉన్నా నువ్వు భయపడకో. ఈ మాట ఒక్క దేవుడు మాత్రమే పలకగలిగిన మాట. మరెవరో దీన్ని పలకలేరు. నువ్వు భయపడిన మాట దేవుడు తన భార్యకి ఇస్తున్న భరోసా. అత్యంత ధైర్యమైన మాట అండి అది. ఒకవేళ నమ్మితే తమ జీవితంలో ఎన్నడూ వారు భయం ఉండదండి. వాళ్ళకి జీవితంలో అన్నీ భయపడరండి. ఇంకా వాళ్ళ జీవితంలో భయపడతారండి. భయం ఉండకూడదండి. నీకు ఏదన్నా కొంచెం నీ మనసు ఏదన్నా నీకు కొంచెం ఇబ్బంది, అక్కడే నిలబడి ప్రార్థన చేయాలి. ప్రభా, ఎందుకో నాకు భయమేగా కనబడుతుంది, నాకు వెంటనే ధైర్యం పంపించండి, అవిశ్వాసం తీసి విశ్వాసం పంపించండి. ఇదిగో సరే నోరు ఉంది కదండి, ఇరుగు పొరుగుల మీద పెద్ద పెద్ద కేకలేస్తాం కదా, నోరెట్టి ఎందుకు ప్రార్థన చేయమమ్మాయి? నేను అదే అనుకుంటాను. నేను దేవుడు నమ్ముకుంది పెద్ద నోరండి. ఇది దేవుని నోరు, ఇది నోరేటిది సగమే నోరు, సగం నోరు. ఆ పూర్తి నోరుతో నేను మాట్లాడితే అండి జనాన్ని అనిచేయగలిగాను. పెద్ద పెద్ద నోరు, వాటి విషయమే ఆ నోరు వాడకూడదు. వీటి విషయమే అక్కడ నిలబడి చిన్న ప్రార్థన చేయలేవా? ఆ సంకట స్థితి కోసం చిన్న ప్రార్థన చేయలేరా?
ఆ సర్వశక్తి యొక్క నామం అక్కడ ఉచ్చరించలేరా? ప్రార్థన మర్చిపోతామండి. అక్కడ ఒక ఆత్మీయ మతుమరుపు వచ్చేద్దండి. స్వశక్తితో ఏదో చెయ్యాలని అక్కడ నువ్వు జీవితంలో జరిగిన అద్భుతాలని చెప్తే ఈ సమయం ఇప్పుడు సరిపోదండి. నాకు జరిగిన జీవితాలు నాకు దేవుడు చేసింది. నేను అక్కడే ప్రార్థన చేస్తాను. నేను ఏం చేయను, నేను అక్కడే నిలబడి ప్రార్థన చేస్తాను. ప్రభు ఇది ఏంటిది పరిస్థితి, వెంటనే నీకు ఎక్కడే రిజల్ట్ వస్తుంది. లేకపోతే బైబిల్ తెచ్చు చదువు, బైబిల్ తెరువు, అక్కడే నీతో మాట్లాడతాడు. లేకపోతే నువ్వైనా ఆయనతో మాట్లాడి, ఆయన నీతో మాట్లాడాలి. ఆయనైనా ఈ నెల అకౌంట్ కొట్టాయి. హల్లెలూయా. మానవుడు తనకు తానుగా జయశాలి కాలేడు. శిలువ మీద ఆదరణ కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? దాహం అని అరుస్తున్నాడు. శిలువ మీద ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు. పాపం ఆయన జయశాలి ఎలాగవుతాడు మరి? దాహం వేస్తే ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళకి ఏం చేశాడు మానవుడు? చేదునిచ్చాడు. వీడు చేదైన వాడికి చేదునిచ్చాడు. చేదైన మానవ జీవితంలో ఏం చేయాలనుకున్నాడు? మధురం చేయాలనుకున్నాడు. ఆయన తండ్రి యొక్క లేక దేవుని యొక్క ఆదరణ కొరకు ఆయన మొరపెడుతున్నప్పుడు ఆ మొర్ర అక్కడ ఉన్న ప్రజల నిమిత్తమే. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు అని చెప్పి. వీళ్ళేమనుకున్నారు? దాహమేస్తుందేమోరా అదే ఆయన గారికి, యూదుల రాజుకి దాహమేస్తుందేమోరా. మనం ఎటకరాలు ఆడుతాం తెలుసా? మనం ఎటకరం ఆడితే అసలు ఆశయం అంటే అర్థం ఏంటి? ప్లీజ్ టెల్ మీ. ఆశయం అంటే అర్థం ఏంటి చెప్పు? ఆశయం అంటే ఏంటంటే వాస్తవమును వక్రీకరించుట. అవునండి. యూదుల రాజుకి దాహమేస్తుంది. ఏమి ఇవ్వాలి నువ్వు? మంచినీరు ఇవ్వాలి. కానీ ఏమిచ్చావు నీవు? చేదుని కలిపి, చెరకంటే ఒక స్పాంజి లాంటిది, అది అందులో ముంచి కర్రలు పెడితే చప్పలించాలి. అలాగా చేతుల్లో తాగడం పట్టుకుని, అర్థమవుతుందా? అని చప్పలించాలి. ఆ కొద్ది నీరు లోపలికి వెళ్తుందని దాని అర్థము. అర్థమైందండి? ఏమిస్తాడు మానవుడు? మంచి నడితే ఏమిచ్చావు? ఆయన ఆదరణ కొరకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకు చేయట్లా. ఏలి అంటే ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నారు. ఏలి సబక్తాని, లామా ఎబ్రూ పదాలై, లామా సబక్తాని. కానీ మానవుడు ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, శిలువ మీద ఆయన ఒక మానవుని వల్లే చనిపోయాడు. అర్థమైందండి? శిలువ మీద రోమన్ శిక్షలు ఎలా ఉంటుంది? గతంలో మర్చిపోయారు మీరు, నేను చెప్పాను. ఒక వ్యక్తి చచ్చిపోతే చెరసాల్లో చనిపోయిన వాడినితో పాటు చంపిన వాడిని కూడా తాళం వేసేస్తారు. ఇవి నా మాట అర్థమైందా? చనిపోయిన వాడితో పాటు. అప్పుడు ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు వినపడలేక. చచ్చిపోయాడు ఒకడు, చంపిన వాడిని కూడా అందులేశారు. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? మాట్లాడిన చెరసాలు తెలియదు, జైలు తెలదా? వెళ్ళలేదు కనుక వెళ్ళొద్దు కూడా అక్కడికి. ఇప్పుడు చెప్పండి ఎలా ఇది? అది కుళ్ళిపోయే కొలిది, పురుగులు వచ్చే కొలిది, దుర్వాసన వచ్చే కొలిది చంపిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అతనితో పాటు వీడు చచ్చిపోతాడట. అతనితో పాటు ఎవరి శిక్షలు అయ్యి? ఈ శిలువ శిక్షను గుడికి కూడా చెప్తాను నేను. శిలువ శిక్ష అర్థమవుతుందా? హల్లెలూయా. శిలువ మీద శిలువ శిక్ష శాపగ్రస్తమైంది. ఎలా చచ్చిపోతున్నాడు శిలువ మీద? ఒక మానవుని వలె. అంతేనండి. ఇప్పుడు నిన్న తనకు పుట్టిన పిల్లల్ని చంపేసింది. ఆవిడ గారికి ఒక శిక్ష విధించారు. అవునా? అర్థమైందండి? ఉరి శిక్ష విధించిన తర్వాత చచ్చిపోతుంది.
చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది? ఏమవుతుందండి? సమాధి చేయరేటండి, ఇంట్లో పెట్టుకుంటామా? నువ్వు ఇలా చచ్చిపోయావా అమ్మ అని. మరి మాట్లాడరే అని అడుగుతున్నా నేను. మా ఒక డాక్యుమెంటరీ చూశాను. ఆ దేశంలోనూ చనిపోయిన వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారు, గదులు కేటాయించి గదులే పెట్టారు. ఇది మా అమ్మ మా నాన్న. మా నాన్నకి చెమటాడుతుంది, మా నాన్న జుట్టు చెదిరిపోయిందని చేస్తున్నారు. వాళ్ళు జలధరించే దృశ్యాలు. అవునండి, ఎక్కడైనా ఉందా? పైగా వాళ్ళందరూ క్రిస్టియన్స్. సరే, అదే అక్కడ పెట్టేస్తాను, పక్కన పెట్టేస్తాను. నేను శిలువ మీద ఎలా చనిపోయాడు? ఈ స్త్రీ చనిపోయి పాతి పెట్టబడింది కదా, అది. ఇప్పుడు మనిషికి దేవునికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శిలువ మీద ఆదరణ కొరకు మొరపెట్టి ప్రాణం విడిచిన దేవుడు, మానవుని వలె ప్రాణం విడిచిన దేవుడు మూడో దినమున రోమను యొక్క ముద్రను పగలుబెట్టి బయటకు వచ్చాడు. అది నేను దీని ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఇప్పుడు ఆయన ఏమవుతున్నాడు? మానవుడు అవట్లే, మూడో దినం దేవుడు అయ్యాడు. మూడో దినం ఏమయ్యాడు? రాతి బాణల నిండా ద్రాక్షరసమును సృష్టించిన వాడు ఏమయ్యాడు? మొదటిగా ఏమయ్యాడు? మానవుడిగా వెళ్ళాడు. నీళ్ళు ద్రాక్షగా మానవుడు ఏమయ్యాడు? భూమి మీద నడిచినప్పుడు ఏమయ్యాడు? సముద్రం నిండినప్పుడు ఏమయ్యాడు? ఇలాంటి వివరణాత్మకమైన వర్తమానం వినడానికి దేవుడు మీ పట్ల కృప చూపాడు కనుక ఇది చెప్పగలుగుతున్నాం. అర్థమవుతుందా? చరిత్రను జోడించి, వాస్తవాలు జోడించి, వాక్యమును జోడించి, వర్తమానమును జోడించి, కాస్తంత ఇవన్నీ జోడిస్తే తప్ప ఈ మధురమైన వంటకం రాదు. అవునండి, అన్నీ ఉన్నాయి. నిప్పు లేకపోతే ఏమవుతావు? అన్నీ ఉన్నాయి, వండుకోవడానికి అన్నీ ఉన్నాయండి. నిప్పు లేకపోతే ఏమవుతావు? మంచి మాంసం తెచ్చి పెట్టారు ఇంట్లో, వండే నేను వచ్చేస్తున్నాను, బయటికి వెళ్ళిపోయావు. 2 గంటలకు వచ్చావు, అగ్గలేదని నేను వండలేదంటావు. అన్నీ రంగరించి మీకు ప్రతి వారం అంతేనా? ఇంకేమైనా ఉందా? ప్రతి వారం ఏమైనా ఉంది ఇక్కడ? దేవుడు ప్రేమించి మాత్రమే తన ప్రజలతో మాట్లాడతాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్తమాన సంఘాల్లో ప్రేమించిన తన వధువుతో మాత్రమే మాట్లాడతాడు. మరి ఏ స్త్రీతో ఆయన మాట్లాడు, మరి ఒక పరాయి స్త్రీ వైపు ఆయన చూడడు. అంతే, నేను అలాగే అనుకుంటా. నీ వైపు చూశాడు, నీకు వర్తమానం ఇచ్చాడు, నీకు పరిశుద్ధాత్మని నిన్న రక్తము క్రిందికి, వాక్యము క్రిందికి, వర్తమానము క్రిందికి, పరిశుద్ధాత్మ క్రిందకి తెచ్చాడు. ఆయన లాజరు లేఖనముల క్రింద ఉన్నాడట. ఎక్కడున్నాడో? ఎంత అద్భుతమైన వ్యక్తి, ఉపమానం ఉండేది. ఆయన ఎవరు? దేవుడు నోట నుండి. లాజరు అని ఒక దరిద్రుడు. ఎంతో మంది సంఖ్యాకులు చెప్తే చాలా ఇన్సొప్పగా ఉంటుందండి, మనం చెప్పలేము అలాగా. అవునా? మనకు రాదు కూడా అని. అది ఒక మాట ముగించి మళ్ళీ ముందు మాటకి వెళ్ళిపోతాం మనం. అవునా? లాజరును ఒక దరిద్రుడు ఉండేను, ఇలా. ఇంకంతే, మొదటి నుంచి కడతాక లాజరు కురుపులు దరిద్రం. ఇక్కడ అలా ఉండదు. అవునా? అక్కడ ఏదో టచ్ చేస్తాం అంతే కదండి. ఏమన్నా హల్లెలూయా? ఆల్మైటీ గాడ్ అని రుజువు అవుతున్నాడా? లేఖనం ద్వారా, వర్తమానం ద్వారా రుజువు అవుతున్నాడా? దేవుడు పలికితేనే రుచిగా ఉంటుంది, దేవుడు పలకపోతే ఏమన్నది? ఇక్కడ ఏం చెప్పానండి? మరొకసారి చెప్పండి. ఏమని? హల్లెలూయా. అది ఏ ముద్రను పగలగొట్టాడు? రోమన్ ముద్రను పగలగొట్టుకుని బయటకు వచ్చాడండి. ఏం చేశారు రోమీలు? ఆ సమాధులు చాలా కాస్ట్లీ అండి, ఒకటి 10 లక్షలు అవుతుంది. అలా తొలిపించడానికి, చక్రం లాంటి రాయి తొలించడానికి ఎంత అవుతాయి? సమాధులు చూసాం వీడియోలో. పెద్ద చక్రం సమాధికి ముందు తొలిస్తారు. అది సమాధులు పెడ. సమాధి ఎంత ఉంటుంది? 7.5 అడుగులు ఉంటుంది. సమాధి ఎంత ఉంటుందండి? అంటే ఆ మనిషి పునరుద్ధరణ అయిన తర్వాత నడిచి వచ్చే విధంగా ఉంటుంది సమాధి. అది అలాంటి రాతి గుహలను తొలిపిస్తారు వాళ్ళు. ఎలాంటి గుహలో? మీకు అర్థమైందా? లేకపోతే లాజరు నడిచి రావడం చూశాను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎంత కాస్ట్లీ అది. మన తెలంగాణలో ఒక కండక్టర్ ఉన్నాడు, 7.5, బస్సు ఏమో 6.5. బస్సు ఎంత? అతను ఎంత? ఇలా వంగుని కొడుతున్నాడు టిక్కెట్లు. ఎంతసేపు వంగుంటాడండి? నాలే పట్టాడు కాదు.
పాపం ఈ దృష్టి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. వెంటనే వేరే దాంట్లో వేయండి, అలా ఉంటే మొత్తం గూని మెల్లోడు అయిపోతాడు అన్నాడు. అవునా? ఇతని కోసం బస్సులన్నీ ఆరుంబావు చేయరు కదా, ఇతన్ని ఆరుంబావు చేయలేము. ఆరుంబావు చేయ మడాల కాడగా తీయాలి, అది వీలవదు. అప్పుడు అర్థమైందండి. యూదుల సమాజం ఉంది, నడిచి వచ్చే రీతిగా ఉంది. మానవుడు యొక్క ఎత్తు 6 అడుగులే, 100 అంతస్తులు కాదు. మానవునికి ఎత్తెంత, అంతకు మించి ఎనగలేడు. వాళ్ళు 6:30 పెట్టారు. లాజరు నడిచి వస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? దేవుడు కనుక తనకు తానుగా రాగలిగాడు, మానవుడి కనుక దేవుని ద్వారా రాగలిగాడు. ఇప్పుడు అంతేనండి. ఏదైనా ఇంత అదృష్టం అంటే నిన్ను భరించడానికి ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను భరించడానికి ఒక భర్త ఉన్నాడు. నువ్వేమి చేయగలదు, నీ నోటితో ప్రార్థన చేశారు. చూసారండి. ఒక అమ్మాయి కాకినాడలో ఉన్నప్పుడు తప్పి వచ్చింది. నువ్వేం చేయగలిగినట్టుగా మా పాస్టర్ గారు, నేను ప్రార్థన మాత్రం చేయగలను, నేను చేయలేను. అయితే నాకు అప్పగించాలని చూశారు. అసలు ఒంటరి వాడిని నాకు వద్దు అని వేరే చోట పెట్టాం. అవునండి. ఇంట్లోంచి పారిపోయి ఏం చేసింది ఆమె కేవలం ఏం చేస్తట, ఇది చాలా మంచి వరం అండి అయ్యగారు అన్నాను. యోసేపు గారు మీకు పక్కనే పెన్నులా వల్ల అవుతుంది బాబు. అవునండి. వేరే చోట ఆమెను పెట్టాం. వేరే వాళ్ళు మేము మా దగ్గర ఉంటుందిలేండి, మాతో పాటు తింటుందని. ఆమె ఏం చేస్తుంది, కేవలము ఎంత గొప్ప తలంతో నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు అర్థమవుతుందా? కేవలం మనం ఏం చేయాలి, ఈ వరమగిని మీలో ఉంటే, అర్థమైందా, ఈ తలాంతగిని మీలో ఉంటే ఈ ప్రపంచములో మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ వశం అవుతుంది. ఈవెన్ ఐశ్వర్యం కూడా. అటువంటి ప్రార్థించే శక్తి నీ పెదవకుంటే చాలు, ఇంకా చూసుకో. నిన్ను జయించేవాడు ఎవడలేడు. ఆయన శక్తివంతమైన జయశాలి అయినప్పుడు భార్య జయశాలి అవుతుంది. అది జయము ప్రార్థనలో ఉంది. అన్ని చేస్తారంటే ప్రార్థించరు, డబ్బిస్తారు, ధనమిస్తావు, బలమిస్తావు, సమయం ఇస్తావు. ప్రార్థనకి నువ్వేం చేయవు, హృదయం అనేవు. ప్రార్థన ఎలా చేయాలి, హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు చేయాలి. అంతేనా? హృదయంలో నిశ్చయం చేయకుండా ప్రార్థన చేయగలవా? ఇప్పుడు టైం చెప్పండి. అంతేనండి. హృదయంలో ఒక నిశ్చయితకు వస్తావు. నేను అలాగే ఇక్కడ నిశ్చయించుకుంటాను, ఇక్కడ కూర్చుని 2 గంటలు పడుకోపోతే మనకు పని. నేను 16 గంటల పనివాడిని, నాకు చెప్పకూడదు అలాగా. ఇక్కడ 2 అవర్స్ కూర్చుంటాను, కాసేపు కూర్చున్నాక ఇక్కడ నిర్ణయించుకుంటాను. ఇప్పుడు 4 to 6 ప్రార్థనకి వెళ్తాను నేను. ఆ ప్రార్థన అయితే మళ్ళీ బయటికి వెళ్తాను, మళ్ళీ వచ్చి 12 దాకా ప్రార్థనలో ఉంటాను. నీ హృదయంలో నిశ్చయిత లేకుండా నువ్వు ప్రార్థించలేవు. అందువల్ల నీవు వ్యక్తిగత ప్రార్థనకి అంటే ద్వారా నువ్వేమవుతున్నావు అంటే దేవునితో మాట్లాడుతున్నావు. కొట్టుకడికి వెళ్ళి నిలబడితే సరికెత్తాడా? ఇస్తాడమ్మా? నువ్వు చీటీ అయినా ఇవ్వాలి, నీ నోటితోనే మాట్లాడాలి. 2 లేనప్పుడు ఆయన ఎలాగెత్తాడా? నువ్వు ఆత్మలోనైనా ప్రార్థన చెయ్యాలి, నోటితోనైనా ప్రార్థన చెయ్యాలి. అవునండి. మీలో ఇక్కడున్న వారు ప్రార్థనా పరులు అయితే మనకు కావలసిన వస్తువులు, కావలసిన వాహనములు, కావలసిన స్థలములు, కావలసిన గృహములు, కావలసిన మందిరములు దొరుకుతాయి. కానీ ఒకటి మైనస్ ఏంటంటే ఈ సంఘం దగ్గర ప్రార్థించదు. కళ కూడా పంపాడు, మీ సంఘం ప్రార్థించాడు, ఆయన సాక్ష్యం. కళ కూడా పంపించాడు, మీ సంఘము ఇప్పుడిప్పుడే ఆ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. తెలుసా మీకు సంగతి? హల్లెలూయా. ప్రార్థన చేంజింగ్, ప్రార్థన పరిస్థితులను చేంజ్ చేసేస్తుంది. స్థితిగతులను మనం జీవంగానో, రోగం ఆరోగ్యముగానో, దాని దగ్గర ఆ శక్తి ఉంది. అదేమిటో దాని దగ్గర ఆ శక్తి ఉంది. దాన్ని మనం ప్రార్థించు. ఆడు నువ్వు ప్రార్థిస్తామనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు నీకు ఆటంకాలు చెప్తాడు. దీని మీద వెళ్ళకూడదు కూడా, సందర్భం అది కాదు. లేకపోతే అది ఇది కూడా కంగారు కలిసిపోతాను. దాని మీద నేనేం చెప్పను, కేవలం ప్రార్థించమని చెప్పాను. ఇప్పుడు మన వర్తమాన పేరేంటి, మన ప్రవక్త పేరేంటి? ఇక్కడ ఆగిపోయావు. విలియం మేరీన్ బ్రహాం గారు. మన బ్రహామిస్టులు అండి, బ్రహామిస్టులు.
హల్లెలూయా. ప్రశస్త సహోదరుడు. వర్తమాన పేరేంటన్నారు? జయశాలి. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చా బాగా చెప్పండి. ఏమండి? ఆయన ఆకలేసి మానవుని వాళ్ళ చెట్టు వైపు చూశాడు. ఆకలేసి ఇప్పుడు ఆ రోజుల్లో అదే పని. అక్కడ ఏమో హోటల్స్, మనలాగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏమండి బేకరీలు ఉంటాయండి. ఏముంటాయి? చెట్లు. అంతేనా? ఆకలేసి ఏం చేశాడు? చెట్టుని పొలమలు లేవు. సంక్షేకని చెట్టండి బాగా ఏపుగా పెరిగిన ఫలములు లేని చెట్టండి. ప్రపంచమంతా ఏపుగా పెరిగిన ఫలములు లేని దాని వైపు చూస్తే ఒక పండు దొరుకుతుందా? సరే ఆపే. ఆయన ఆకలేసి దేని వైపు చూశాడు? ఎలా చూశాడు? మానవుని వలె. ఆయనకి మానవుని వలె ఏమైంది? ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఎవరి వైపు చూశాడు? ఒక పండు దొరికితే చెట్టు వైపు చూశాడు. ఆ చెట్టు ఏ ఫలము లేదు. చెట్టుని చెప్పించాడు, చచ్చిపోయింది. ఆకలేసి చెట్టు వైపు చూసినప్పుడు మానవుడు, చెప్పించేది చచ్చినప్పుడు దేవుడు. అందువల్ల శక్తివంతమైన జయశాలి. ఎవడు? అంతేనా? తేడా వస్తుందా? ఆమెను హల్లెలూయా. ఎవరైనా ద సేమ్ పవర్ భార్యకి ఇచ్చారటండి. ద సేమ్ పవర్ ఖచ్చితంగా ఇచ్చారండి. మోసేకి ఇచ్చాడండి. ఆయన మోసేకి ఇచ్చాడు. నేను రాను, నువ్వు చేయి. నీకు నోరు ఇచ్చాను, కర్ర ఇచ్చాను, వెళ్ళిపో. యోషువకు అదే చేశాడు. మోసేకి తోడైనట్టు నేను తోడే ఉన్నాను, నువ్వు పని కానిమ్మని చెప్పాడు ఆయన. వాళ్ళందరికీ అలా చెప్పినప్పుడు ఇవాళ భార్యకి అధికారం ఇవ్వలేదంటే నేను నమ్మను. రోగం మీద, దెయ్యముల మీద, కరువు మీద, ఆపద ప్రమాదముల మీద మనకి అధికారం ఇవ్వబడింది. ఖచ్చితంగానండి. ఇదే స్థలాల్లో నిలబడలేమండి. నిన్ను దెయ్యము పాదము మోపనివ్వదు. దేవుని పని దెయ్యమో జరగనివ్వదు. ఏ గెట్అవుట్ అంటే నీవంటే, దేవుని నామములో నీవంటే తప్ప అది అక్కడి నుంచి వెళ్ళదు. ఎందుకు రోగం నుంచి వెళ్ళిపోతా ఉన్నాడో? ఎందుకు మనుషుల మీద మరి ఆ దెయ్యము పడినప్పుడు నువ్వు ప్రార్థించగా ఎందుకు ఆ దెయ్యం మనిషి నుంచి వెళ్ళిపోతా ఉంది? లాస్ట్ ఇంకో చెప్తాను, లాస్ట్ మాట. కానీ మెసేజ్ లాస్ట్ కాదు. లాజర్ సమాధి ఎద్ద ఏడ్చాడటండి. లాజర్ సమాధి ఎద్ద ఎలా ఇచ్చాడు? మానవుని వలె. మనిషికి దుఃఖం ఉంటుందండి. తల్లిని చూసి చనిపోయినా, తండ్రి చనిపోయినా ఏముంటుందండి? నీ తండ్రి చచ్చిపోయి చాలా చిన్నవాడు, బాగా ఏడ్చుంటావు. అర్థమవుతుందండి? నేను నా మనసులో ఏడ్చానండి, నేను నా హృదయంలో ఏడ్చానండి. బాగా ప్రజల మధ్యన ఏడవలేదండి నేను మా అమ్మ చనిపోయినప్పుడు. ఇప్పుడు అర్థమవుతుందండి? మనిషిలో సహజంగా ఏముంటుందండి? నాకు సహకరించి వాళ్ళు చూసి నేను ఏడుస్తాను, మనసులో ఏడుస్తానండి. వాళ్ళు ఇంత సొమ్ము వెచ్చిస్తున్నారని చెప్పి. మీకు అర్థమవుతుందండి? దేవునికి ఏముంది? యేసులో ఏముంది? లాజరు చనిపోయినా, సమాధి చేయబడినా అక్కడ ఏడ్చాడండి ఆయన. దేవుడైతే ఏడుస్తాడా? దేవుడే దుఃఖిస్తాడా? దేవుడే చచ్చిపోతాడా? ఈ మాటలో దెయ్యం అలాగే చెప్తుంది. ఆడు ప్రపంచం అంతా ఏడిపిస్తున్నాడు. ఆడే ఒక దినం ఏడుస్తాడు. ఒక నరకంలో ఒక మనిషి వలె ఏం చేస్తున్నాడు అక్కడ? అయ్యో ఆడంతా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏడుపు. అయ్యో తన ప్రాణ స్నేహితుడిని చూసి పాపం ఈ ప్రవక్త ఏడుస్తున్నాడు, మనలాంటి వాడే, మనలాంటి మానవుడే, కానీ మనలాంటి మానవుడే, కానీ ఆ దుఃఖము అతను చనిపోయిన సమాధి వైపు చూసి ఒక మనిషి వలె ఏడుస్తూ ఉన్నాడు. కానీ లాజరు బయటికి రమ్మన్నప్పుడు దేవుడు ఏంటిది? మానవుడు దేవుడు కలిపి ఉన్నాడు యేసు. ఇవాళ మీరు కూడా దేవుడు మానవులు కలిసి ఉన్న సంఘమే వధువు. దేవుడు మీరు కలిసి ఉన్నారు. మరి అంతే. నువ్వు పలుకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన. నీకు రాసిన ప్రేమ లేఖ ఇది. నీకు రాసిన చదువుకో, తరగతి అధిక. మామూలు ప్రేమ లేఖలు తరిగిపోతాయి. అవునా? 2 పేజీలు అంటే సరిపోతాయి. నేను పేజీన్నర రాసి ఇవ్వండి. ఒకసారి పేజీ లేకపోతే అర పేజీ, మనకు ఖాళీ లేదని అర పేజీ మొత్తం లాయే ఎలా ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక లేఖ రాశాడండి తన భార్యకి. ఇది తరగదో, ఇది తరగదో, ఇది తరగదో. తనతో చేసుకున్న నిబంధన
చూసారండి, మాట తప్పనివాడు మనమ తిప్పనివాడు తన భార్యకి రాసిన లేఖ. ఎంత అద్భుత దేవుడు అండి. పాటలు పాడుతున్నారు కదా, ఆమె హల్లెలూయా. సమాధి దగ్గర దుఃఖించాడు, అలా ఏడ్చి వెనక్కి వెళ్ళిపోతాడో అందరితో పాటు. నో 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 నో, నేను ఆ వీడియో చూసి నేను భయపడ్డా. చెప్పాను కదా గతంలో, సమాధి దగ్గరగా ఉన్నాడు. రాయి తొలించమని అంటున్నారు. ఏమన్నాడా? చక్రంలా ఉంటుందండి, చక్రానికి ఒక గాడి ఉంటుందండి చక్రం దొల్లించడానికి. అప్పుడు ఆ చక్రాన్ని అలాగా వాలుస్తారు. దొల్లించిన తర్వాత అన్నాడు ఆయన, దొల్లించిన తర్వాత అన్నాడు, బిగ్గరమైన కేకలు పెట్టాడు ఆయన. ఆ బిగ్గరమైన కేకకి లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వారే నడిచి వస్తున్నాడు. మిగతా వాళ్ళు 20-30 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే దెయ్యం వచ్చేస్తుంది. పడవలో ఉన్న వాళ్ళు ఈయన వస్తుంటే ఎలా ఏమనుకున్నారు? ఈతను వస్తుంటే ఎలా ఏమనుకున్నారు? దెయ్యం. లాజరు దెయ్యమై వచ్చేస్తున్నాడు, దేవుడు దెయ్యమై సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు. ఎప్పుడు దేవుని దెయ్యం అంటమే, దేవుని దెయ్యమే, మనిషిని దెయ్యమే, తామే దెయ్యాలు. ఇప్పుడు అక్కడ యూదులందరూ ఈయన దెయ్యం 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 చేసే పని అంటండి అది. దేవుని దెయ్యం అంటే దెయ్యాన్ని దేవుడు. మీరు దెయ్యాలు ఏమంటున్నారు? గట్టిగా చెప్పండి. అక్కడ యూదులు బయల్జెబూబు ఏదో ఉంది, బూబు ఏమంటున్నారు? దేవుణ్ణి ఏమంటున్నారు? దెయ్యం అంటున్నారు. టైం ఎంతండి? ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు 20 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు? మా వాళ్ళు చూపించారు, నేను చాలా ఇష్టపడ్డానండి. చాలా అరుదైన వీడియోగా భావిస్తున్నా దాన్ని. ఏమండి, తను ఒక్కడక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత 20 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు ఇద్దరు అక్కలో. ఆయన వైపు చూసి కట్లు విప్పి పోనా, అప్పుడు ముందుకు వస్తున్నారండి వాళ్ళు. అప్పుడు ఆ కట్లు విప్పి తన తమ్ముడిని కౌగిలించుకుని, అప్పుడు ఎంత అద్భుత దృశ్యమో తెలుసా అండి. ఎవరో పునరుద్ధానం యొక్క రుజువు ఏంటిది? నేను వర్తమానం చెప్పాను, అప్పుడు లాజరు మీద కూడా చెప్పుంటాను. అదేంటిది? తాను కూడా ఆ రీతిగానే పునరుద్ధానుడు కాబోతున్నాడు. లాజరు పునరుద్ధానం యొక్క రుజువుని దేవుడు కొంత రుచి చూపించాడు. లాజరు అలాగే ఉండిపోలేదు. లాజరు చనిపోయి మళ్ళీ అదే సమాధిలో సమాధి చేయబడ్డాడు. తన బ్రతికున్నంతకాలం చెప్పానే లేదా, తన సమాధినే చివరికి అదే సమాధిలో పెట్టారు లాజర్ని. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇది ఎక్కడున్న బైబిల్ అని నేను ఎక్కడ చెప్పనండి. నా జుట్టంతా పీకెత్తే వస్తుందండి దాని ఆన్సర్. ఎక్కడ ఉంటుందండి అది? అది ఆత్మీయ అర్థాలు అవి. అది అతికినట్టుందా లేదా? గోడకి ఇటక మీద ఇటక పేరుస్తేనే కదా, అది సరిపోతుందా లేదా? లాజరు ఎక్కడ ఉన్నాడు? ఒక దినమంది అదే దేవుని చేత లేపడతాడు. ఆ శక్తివంతమైన చేసాలి లాజరు లేపుతాడు. నేను ఒకసారి లేపని మరలా లేపనని అండవు. నేను అర్థమైందా? ఎవరు పీపుల్స్ ఆర్ నాట్ ఎంజాయ్ ద మెసేజ్. మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారండి. రేపు వారం ఇంగ్లీష్లో చెప్తాను, తర్జుమాదారిని ఇక్కడ పెడతాను. మరి అంతే. ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు నేను తెలుగులో చెప్పమన్నాను, నాకు హిందీ రాదు కదా. నాకు తెలుగు చెప్తే అతను హిందీలో తర్జుమా చేశాడు. 9 రోజులు చెప్పాను అక్కడ. తరుగుతుందా ఒరుగుతుంది ఇది? ఏం చెప్పానండి చెప్పండి? ఓకే. ఆయన ఇంకను జయించుచు వెళ్ళుచుండెను. ఆయన ఇంకనేం చేస్తున్నాడు? జయించుచు వెళుతున్నాడు. ఆయన సాతానికి కూడా జయించు అధికారం ఇచ్చాడు. నువ్వు జయించు. చేతులు ఏముంది? గుర్రం ఎలాంటిది? ఎరుపు దేనికి గుర్తు? ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో? రక్తపాతము. ఏం జరుగుతుంది? రక్తపాతము. ప్రతిదినం హైదరాబాద్ రక్తం చేత నేల నానిపోతుంది.
ప్రపంచం యొక్క భూమి శత్రువు యొక్క దుష్ట పన్నాగముల చేత రక్తము చేత నేల నానిపోతుంది. అవునండి, వాడు కూడా ఈయన కూడా ఏమవుతాడు, ఈయన జయిస్తూ వెళ్తున్నాడు. ఏదైనా తోటలో మరణం లేదు. 1000 ఏళ్ల పరిపాలన మరణమో, వధువుకి మరణమో, అర్థమవుతుందా? మరణం లేదు. రక్తపాతం లేని మతం మీద ఒక్కటని చెప్పాను మనం ఎవరు అడిగితే. రక్తపాతం లేని ఇది ఒక్కటండి బాబు. మేము ఎవరు కత్తులు కట్టాలు వేసి వెళ్తామండి. ఆమె హల్లెలూయా. రక్తపాతం లేదండి ఇందులోను. వధువులో మాత్రమే. నేను దెబ్బ కొడితే ఇంకో చంపించని వెళ్ళిపోతాం, లేకపోతే దెబ్బ తినని వెళ్ళిపోతాం, దెబ్బ కొట్టి నువ్వే పోతావు అని అనుకుంటారు మీరు అంతే. ఎందుకంటే మీ వాక్యము, మీ దేవుడు, మీ వర్తమానంతో మీరున్నారు కనుక. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు చూడండి, దేవుని నమ్మినప్పుడు అట్టండి మన అభిరుచులు తీసివేసి తన అభిరుచులు మళ్ళీ ఉంచుతారట. ఎప్పుడు అంతే. నీకు పెళ్లి కాకముందు నీకు కొన్ని అభిరుచులు ఉంటాయి. నీ భర్త నిమిత్తం నీ అభిరుచులు వదులుకోవాలి నువ్వు. అప్పుడు నీ భర్త యొక్క అభిరుచులు నీ అభిరుచులు అవుతాయి. అంతేనా? నా మాటలు అర్థమవుతున్నాయా? మన అభిరుచులు పోవాలి, తన అభిరుచులు మనలోనికి రావాలి. మన ఆశలు ఆకాంక్షలు పోవాలి, తన ఆశలు మనలోకి రావాలి. అది నిజమైన భార్య. ఇప్పుడు ఏమో అలా ఉందా? నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఇవిడు క్లిక్ చేస్తుంది, ఫుడ్ వచ్చేస్తుంది, లేకపోతే ఈడు వండుకుంటాడు పోయేట్టి. ఇద్దరికోకుండా ఉందా? నాకు విశ్వాసులు ఉండేవారండి. మొగుడకుండా భార్యకుండా చచ్చిపోయింది లేవిడ మల్లీశ్వరి. ఆవిడకుండా ఈవిడకుండా. అది ఎక్కడైనా బాధ. నేను కొండ ఎడతాను, ఆవిడ కొండ బాగుంటుందండి. నా కొండను తన్నేద్ది ఆవిడ. నేను చూడలేదు, నేను తన్నానేంటి అని అబద్ధం. ఆవిడ దాకా నేను తన్నేస్తాను అంటే ఇద్దరికి పట్టలేదు. అందరం ఒక కొండలో వండుకుంటే భర్త యొక్క అభిరుచి నీ యొక్క అభిరుచి ఒకటైతే ఎంత బాగుంటుంది. అభిరుచులు వేరేగా ఉండకూడదు. ఆయన యొక్క అభిరుచులు నీ యొక్క అభిరుచులుగా మారిపోవాలి. అది అందుకనే పెళ్లి కావాల్సిన అబ్బాయి ఏం చేయాలటండి, 1 సంవత్సరం పాటు గడువు ఇచ్చాడు ప్రవక్త. సంవత్సరం ప్రార్థించమన్నాడు. ఓన్లీ 1 year చాలు, నీ భార్య బయటపడుతుందని, నీ భర్త బయటపడతాడని. కేవలము నాకు నా భార్య ఎక్కడుందో బయలుపరచు ప్రభు అని అడగాలటండి. అర్థమైందా? ఎలియాజరు చాలా కాలం ప్రార్థించిన తర్వాత, చాలా కాలం సుమా వెంటనే వచ్చేయలేదు రిబ్కా. ఆ గ్రామం వెళ్ళి 12 ఒంట్లు 10 ఒంట్లు అక్కడ కట్టేసి, అవునా, ఆ బావి దగ్గర కట్టేసి అతడు ప్రార్థింపతొడిగాడు. ఆ ఊళ్ళోనే ఆ అమ్మాయి ఉంది. అక్కడ చాలా కాలం ముందు ప్రార్థించాడు. ప్రవక్త చెప్పినప్పుడు 1 సంవత్సరం నుంచి బహుశా ఎలియాజరు ప్రార్థన చేయవచ్చు. అంతే. పెళ్లి చూపులు అంటారు, ప్రార్థన ఉండదు. ఏ చూపులు? పెళ్లి చూపులు అన్నీ నచ్చేసింది. క్యాస్ట్ నచ్చేసింది. క్యాష్, కలరా, క్యారెక్టరా నచ్చేసింది. క్యాష్ 5 సీలు ఉంటాయి. ఎన్ని సీలు ఉంటాయి? అది దైవ చిత్తం కాదు అన్నాను నేను. మీరు ఎవరు బాధపడొద్దండి. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాకు వీలు కాల. ఎందుకంటే పేదరికం ఒక ముల్లిగా ఉంది నాకు. అవునండి, నేను కేరళలోనే ప్రేమించాను. నేను మామూలుగా ఈ రాష్ట్రంలో కాదండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రేమించాను. ఎవరూ నన్ను ప్రేమించలేదు. అది నా యొక్క దురదృష్టం. అవునా? ఏమండి అంతేనా? నేను అబద్ధం ఎందుకు చెప్తానండి? ఎవరైనా నిన్ను ప్రేమిస్తానంటే పెళ్లి చేసుకోనండి. ఎందుకంత ముదిరిపోతాను? ఒక పిల్లని సినిమాలలో జరిగింది. ఓ పిల్ల నాకు అర్థం చెలిపింది, నేను అర్థం ఏంటన్నాడు. గాడిదా నీ అర్థంలో నీ ముఖం చూసుకోమని అని చెప్పి అంటాడు మిగతా స్నేహితుడు. అప్పుడు అర్థమైందండి. దేవుడు నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నల్లగొన్నా తెల్లగొన్నా, పొట్టిగొన్నా, పొడవుగున్నా, లావుగున్నా నిన్ను ఎన్నుకున్నాడు. ఎస్తేర్ని ఎన్నుకున్నాడు. ఇస్సాకు భార్య రెబ్కాని ఎన్నుకున్నాడు. ఈ దినము ఈ మందని ఎన్నుకున్నాడు అని అనుకుంటాను నేను. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఇలా హైదరాబాద్లో 1,10,00,000 మందిలో నిన్నే ఎందుకు ఎన్నుకోవాలి? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? తెలియక ప్రేమించి పెళ్లి చేసుకున్నా కనుక త్యాగబుద్ధితో కాపురం చేయమని చెప్తాను నేను.
అంతేనా? అది పెద్దల పెళ్ళైనా, ప్రేమించి పెళ్ళైనా త్యాగముతో కాపురము చెయ్యి. మన త్యాగం గురించి మాట్లాడారు కదా. త్యాగంతో మందిరానికి ఎలా రావాలి? త్యాగం. మందిరానికి రావాలంటే త్యాగం ఉండాలి. ప్రార్థన చేయడానికి త్యాగం ఉండాలి. సమయంలో త్యాగం చేయాలి. ఎవరింట్లో స్తోత్రాలు చెప్పండి. పర్వాలేదా? లేదా బండి సామీలు కోటదేవన బోధలా ఉందా? చెప్పండి. ఇంక ఆయన ఏం చేశాడు? వారి యొక్క తలుపులు మూయగానే ఏమైంది? ఆ దినం యొక్క కృప ముగిసిపోయింది. తలుపు ఇంకేమనుందా? ఆ దినం యొక్క కృప ఏమవుద్ది? దట్ గ్రేస్ ఈజ్ క్లోజ్డ్. ఆ దినం యొక్క కృప వారి తలుపు ముయ్యగానే ఏమైంది చెప్పండి? ఆ దినం యొక్క లాంగ్ వర్డ్స్ మాట్లాడటం నేర్చుకోండి అయ్యా. ప్రసంగికులు అవడం ముందు లాంగ్ వర్డ్స్ మాట్లాడటం నేర్చుకోండి. షార్ట్ భాష, షార్ట్ కట్లో మాట్లాడకండి. అందుకే నేను నా భాషకి నవ్వొస్తుంది జనానికి. విషయం అర్థం కాకుండా షార్ట్ కట్లో మాట్లాడుతున్నారు. ఆ దినం యొక్క కృప ఏమైంది? ఉందా? ఎప్పుడు ముగిసిపోయింది? వాడ యొక్క తలుపు ముయ్యగానే ఆయన మరణించిన వెంటనే యూదులకు కృప ముగిసిపోయింది. ఆయన మరణించి ఆయన సమాధి మూసిన వెంటనే ఏమైంది చెప్పండి? యూదుల కృప ఏమైంది? ఈ దినానికి కృప ఉందా? 8,000 సంవత్సరాలుగా కృప లేదు వాళ్ళకి. సరిగ్గా అది మెసేజ్ అండి. ఇది మామూలు మానవుడు మాట్లాడలేదండి. ప్రభువు మాట్లాడితే ప్రవక్తలోంచి కాపరి మాట్లాడుతున్నాడు. అంతవరకే మీకు. ఇది మాత్రం వాస్తవం. లేకపోతే దీన్ని ఎవడు ఇవ్వలేడు, దీన్ని ఎవరు వినలేడు కూడా. అది వినుగల వారికి చెవులు ఇచ్చే దేవుడైన, వినగలిగిన వారికి చెవులు ఇచ్చే దేవుడైన ఆయన సమాధిలో చనిపోయి సమాధి చేయబడి ఎప్పుడైతే సమాధి మూయబడిందో, ఎప్పుడైతే తలుపు మూయబడిందో ఏమైంది అక్కడ? అందుకని ఇప్పుడు కృప లేకుండా జీవిస్తున్నది వాళ్ళు ఒక్కలే. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. కృప లేకుండా బతుకుతున్నారు వాళ్ళు. చూసుకోండి. కృప లేకపోతే ఒక్క దినం కూడా ఒక్క దినం నీకు కృప లేకపోతే ఆ దినంలోనే ఆ దెయ్యం వచ్చి నేను చంపేస్తున్నాడు. ఒక్క గంట కూడా దేవుని కృప లేకపోతే వాడిని చంపగలని చెప్పాడు దేవుడు. అందుకనే ఇశ్రాయేలు కాపాడేవాడు కురుకొని నిద్రపోడు. దేవరాత్రులు కాపాడుతున్న మూలంగానే మనము కాపాడబడుతున్నాం. ఏమైనా హల్లెలూయా? నేను అర్థమవుతుందా? ఏం చెప్పానండి? ఆ కృప ఏమైంది? ఇప్పుడు ఇక్కడ తలుపు ఇట్లేదు. ఆయన రాకడతోనే అన్యుల యొక్క కృప ముగిసిపోనన్నాడు. ఆయన రాకడతో ఏమవుతే చెప్పండి గట్టిగా. రాకడ జరిగింది ఇక్కడ కృప ఉంటుందండి. ఏమవుతుంది? ఆ కృప ఎక్కడికి వెళ్తుంది? యూదులకి వెళ్ళిపోతుంది. యూదుల మధ్యకి వెళ్ళిపోతుంది. మోసేలేలు వెళ్ళిపోతారు. బైబిల్ పట్టుకుని కొత్త పాత నిబంధనలు బట్టి ఏమవుతారు? వాళ్ళు యూదుల మధ్యకి వెళ్ళిపోతారు. 1,44,000 మందికి ఏలే బాప్తిస్మం ఇస్తాడు. మోసే వాక్యం చదువుతాడు. వారు యోర్దాన్లో పొందవచ్చు, లేకపోతే నీటి చలమల్లో పొందవచ్చు. జాన్ కట్ చేయాలి ఎక్కడిస్తున్నాడు? మురికి నీళ్ళు ఇస్తున్నాడు బాప్తిస్మం. జాన్ కట్ చేయాలి ఎక్కడిస్తున్నాడు? ఎక్కడ దొరికితే అక్కడ ఆ 1,44,000 మందికి వాళ్ళు ఏం చేస్తారండి? చూడండి, ఒక్క దినమందే 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు పేతురు. ఒక్క దినమందు యూదుడికి ఇచ్చాడు. ఆ రోజు ఈ యూదులు వెళ్ళి ఆ యూదులకి బాప్తిస్మం ఇస్తారు. మోసేయాలి యూదులు ఆ యూదులకి బాప్తిస్మం ఇస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కర్మ జన్మ పాపములు క్షమించబడి 1,44,000 మంది ముద్రించబడి ఉన్నారు. వాళ్ళు వారి పేర్లు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ అర్థమవుతుందా? అతికినట్టు సరిపోవాలి. ఇది వర్తమానము. ఇప్పుడు అర్థమైందండి. ఆయన రాకడతో ఏమవుతుంది? తలుపు వేసేస్తే ఏమవుతుంది? యూదులు రోమన్లో సమాధి మూసేస్తే ఏమవుతుంది?
ఇక్కడ కృప లేకపోతే ఎలా ఉంటుంది? జాగ్రత్తగా చూసుకోండి. కృప యొక్క కాలం ఇది, కృప యొక్క యుగం ఇది. కృప సంచరిస్తున్నది ఇప్పుడు అండి. ఆయన ఆదాము అవ్వలేదుట అదృశ్యమైపోయేటండి. ఏమేడుగా మళ్ళీ వాళ్ళని కలవలేదండి. ఆదాము అవ్వల మీద ఏమేడు? వారి నిమిత్తం బలి అర్పించాడు, వారి పాపమును క్షమించాడు, బలి కిందకి తెచ్చాడు, చొక్కాలే వేసాడు. వాళ్ళ ముందేమాడు? చూడాలన్న మళ్ళీ చూడలేకపోయారు. ఆయన ఈ దినం చూస్తున్నారు వాళ్ళు. ఆదాము అవ్వల ఆయన్నే, ఆయన పునరుద్ధానంతో వాళ్ళు కూడా ఏమయ్యారు? మనం కూడా ఆదాము అవ్వలని చూడవచ్చు అన్నారు. ఆది తల్లిదండ్రులు, కులం లేదు, మతం లేదు, ఇదంతా దెయ్యము ఈ దేశంలో పెట్టింది. కులాలు లేవు, మతాలు లేవు. ఆది తల్లిదండ్రుల యొక్క సంతానం మాత్రమే. ఏమైనా అర్థమవుతుందండి? ఆమెన్ హల్లెలూయా. వారు ఎదురు ఏమయ్యాడు? ఆయన అదృశ్యమైపోయాడు. అబ్రహాము ఎదుట అదృశ్యమైపోయాడు. ఆయన శిష్య బృందం ఎదుట. ఈ 3 విషయాలు చెప్పి ముగిస్తారు. ఆదాము వల్ల ఏమయ్యాడు? అబ్రహాము వాగ్దానం చేసి ఏమయ్యాడు? 120 మంది శిష్యులు చూస్తుండగా వారు ఎదుట అలాగా ఆరోహణం అవుతూ అవుతూ అదృశ్యమైపోయాడు. అంతేనండి. ర్యాకెట్ ఏం చేస్తుంది? ముందు కనబడుతుంది, తర్వాత అదృశ్యమైపోతుంది లేదా? ఏమంటే అదృశ్యమవుతుంది లేదా? అదృశ్యమయ్యలేదా? ముందు ఎవరి మధ్య? ఆదాము, తర్వాత 120 మంది 40 దినముల సంచరించి ఏమయ్యేటండి? 40 దినములు అదృశ్యమయ్యాడు లేదా? అందరినీ గ్యాదర్ చేసాడు లేదా? అలా ఇప్పుడు ఆయన ఆకర్షిస్తుందా భూమి? ఆయన ఆకర్షించిందా? అలాగే ఏమవుతున్నాడు? ఆయన అదృశ్యమైనప్పుడు ఏంటండి, నిన్న చదివిన వర్తమానంలో పాదముల కింద వెలుగు ఉందన్నాడు. ఆ వెలుగు అగ్ని అని చెప్పాను నేను. మా పిల్లలు మా ఎవరు అడిగితే అది ఆ వెలుగేంటి? ఆ వెలుగు ఉంది, పాదముల క్రింద వెలుగు ఉంది. ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగే వస్తాడు అని మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్ హల్లెలూయా. మన వర్తమానం పేరేంటి? శక్తివంతమైన జయశాలి. చివరి దినముల కొరకు దేవుని మర్మములు ఎదురు చూచినవి. చూసారా? దేవుని మర్మాలు ఇంకేం సంఘం కోసం ఏం చేస్తున్నాయి? రహస్యములు వధువు కొరకు ఏం చేస్తున్నాయి? ఇంకా అవ్వలేదండి. ఇది మనం 10-15%, 20% టచ్ చేయగలిగాం. 80% మన జీవితం కూడా సరిపోద్ది దీనికి. అర్థమైందా? ఇంకా మర్మాలు, రహస్యములు సంఘం కొరకు ఏం చేస్తున్నాయి? ఎదురు చూస్తున్నాయి. చివరి దినమనవి మనకోసం. ఎందుకంటే మర్మమంతా తెలుసుకోవాలి. లేవు భర్త యొక్క గుణం 5%, 10% చేసుకుని వస్తుంది. అది తప్పండి. భర్త యొక్క గుణగణములు 90% చూడాలి. అవునండి. ఏం తింటాడు, ఏం తాడు, ఎప్పుడు వెళ్తాడు, అవన్నీ హ్యాబిట్స్ ఉండవండి. పిచ్చోళ్ళు లేకపోతే మత్స్యలించిన వాళ్ళు అలాంటివి గమనించరు. అది మన ఆరోగ్యవంతులు గమనిస్తారు లేదండి. భార్యను కూడా గమనిస్తాడా లేదా? మన రహస్యములు సంగమం కొరకు ఎదురు చూస్తున్నాయిటండి. అంటే సంపూర్తి కాలేదు. మనం ఇంకా సంపూర్ణంగా సంపూర్ణం అవ్వలేదు. కానీ బాగా నడుస్తూనే ఉండాలి. బోధిస్తున్నప్పుడే ఎత్తపడతామేమో అది చూడు. అది కూడా ఉంది మరి. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుడు తన హృదయమందు దాచినటువంటి మర్మములు చివరి దినమందు తన భార్యకు వెల్లడవుతున్నాయి. దేవుడు తన హృదయమందు దాచిన మర్మాలు ఏమవుతున్నాయి? చివరి దినమందు వెల్లడవుతున్నాయటండి. తన భార్యకి. ఇది ఎవరికి రాది వర్తమానం. ఇప్పుడు చెప్పిన వర్తమానం ఇతరులు చెప్తే ఎలా ఉంటుందండి? మత సంస్థలు చెప్తే ఉంటారండి. ఎక్కడ రాయడం? మర్మాన్ని ఎక్కడ రాశాడు? హృదయం ఎంత ఏం చేస్తున్నాడు? చివరి దినము తన భార్యకి ఏం చేస్తున్నాడు? వెల్లడి చేస్తున్నాడు. తన భార్య ఆయన యొక్క గుణగణములను, మర్మ రహస్యములను ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవతమైన భార్య ఖచ్చితంగా గ్రహించాలి.
ఆయన దేవత గ్రహించుకోవడానికి అక్కడికి వెళ్ళలేదు నువ్వు. దేవుడు వాక్యం దీవించును గాక. మళ్ళీ నిలబడదాం.